నమస్తే అండి. మీరు హిందువులా? అయితే నేను మీతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. హిందూ మతంలో గోవుకి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. అందరి దేవతలు కూడా గోమాతలోనే ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ధార్మిక గ్రంథం ప్రకారం. అయితే మనం గమనించినట్లయితే గోవుల్ని విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. గత వారంలో 3-4 సార్లు అనుకుంటా ఈ గోవుల్ని అక్రమ మార్గాల ద్వారా, అక్రమ మార్గాలంటే పుష్ప సినిమాలో ఏదో పెట్రోల్ ట్యాంకర్ లాగా తయారు చేసిన దాంట్లో, పాల ట్యాంకర్ తయారు చేసిన దాంట్లో ఏ విధంగా అయితే ఎర్రచందనం తీసుకెళ్తారో అదే మాదిరి గోవుల్ని తరలించు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పైన అట్టపెట్టలు వేసేసి వాటి లోపల గోవుల్ని కుక్కి తీసుకువెళ్ళడం. సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే అక్రమ మార్గం ఇది సక్రమమైనటువంటి మార్గం అయితే కాదు. సక్రమ మార్గం అయితే కనుక అందరికి కనిపించేటట్టు తీసుకెళ్తారు. ఇప్పుడు గొర్రెల్ని తీసుకెళ్తున్నట్టు, మేకల్ని తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తారు. అంత దొంగతనంగా తీసుకెళ్తారు కదా. సో ఇలా గోవుల్ని తీసుకెళ్తూ ఉన్నారు. హిందువులు పవిత్రంగా పూజించేటటువంటి గోవుని ఆ విధంగా అక్రమ మార్గాల ద్వారా తీసుకెళ్తూ ఉంటే హిందూ మతానికి సంబంధించినటువంటి కొన్ని రక్షణ దళ్, గోరక్షణ దళ్ అని చెప్పేసి, అలాగే హైందవ ధర్మాన్ని ఆచరించేటటువంటి కొన్ని టీమ్స్ ఉంటాయి అన్నమాట. సో మనందరికీ తెలిసిందే, పేరు ఉదాహరణకు చెప్తా, బజరంగ దళాలు ఇలా ఏ విధంగా అయితే ఉన్నాయో సో అలాంటివి అనమాట. అలాంటి హిందూ రక్షణ దళాల వాళ్ళు ఈ గోవుల్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏం చేస్తారంటే చాలా సందర్భాల్లో వాటిని అడ్డగించే ప్రయత్నం చేస్తారు. ఆ లారీల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆపకపోతే కనుక ఎంత దూరమైనా వెళ్తారు. తర్వాత డ్రైవర్ని దించిన తర్వాత 3-4 దెబ్బలేస్తారు. తర్వాత ఆ గోవుల్ని రక్షించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఇది రొటీన్. ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు, మధ్యసారి కాదు, రొటీన్. మీరు ఎక్కడైనా చూడండి, రోజు ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంటాయి ఏదో ఒక మార్గాలు, అక్రమ మార్గాల ద్వారా. అయితే ఒక డౌట్, గోవుని తినడం తప్ప? రాజ్యాంగం వద్దందా? ఒక నేషనల్ యానిమల్ని, నేషనల్ బర్డ్ని మనం తినకూడదు. ఒక జింకని కావచ్చు, ఒక పికాక్ని కావచ్చు మనం ముట్టుకోకూడదు. టైగర్స్ని కూడా మనం తినకూడదు, ఏనుగుల్ని మనం తినకూడదు. సో యానిమల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి అనమాట, వాటిని మనం ముట్టుకోకూడదు అని చెప్తారు కదా. చివరికి జింకని చెప్పే కదా, జింకల్ని, దుప్పుల్ని, వీటిని కూడా మనం తినవద్దు. కానీ కొన్నింటిని తినవచ్చు. వేటిని? మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని, పందుల్ని, అలాగే వీటి వరకు ఇవైతే తినవచ్చు. కానీ గోవును కూడా చాలామంది తింటూ ఉన్నారు. హిందువులు తినరు, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు తింటూ ఉంటారు. అయితే ఏంటంటే నాకు డౌట్, నువ్వు ఎప్పుడైనా గోమాంసం తిన్నావంటే నేను తినను కూడా. కొన్ని లక్షల కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయాన్ని తినడానికి చాలా ఉన్నాయి. చేపలు తినొచ్చు, రొయ్యలు తినొచ్చు, కోళ్ళు తినొచ్చు, మేకలు తినొచ్చు, గొర్రెలు ఆవులు తినాల్సినంత అవసరం లేదు. కొన్ని కోట్ల మంది పూజించేటటువంటి దైవాన్ని తినాల్సినంత అవసరం లేదు. నాకైతే లేదు పర్సనల్గా. అయితే ఏంటంటే నాకున్న డౌట్, బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. బీజేపీ రిలీజియస్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. హిందూ ముస్లిం గట్టి వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో కూడా. అయితే ముస్లింలు ఈ గోమాంసం తింటారు అని చెప్పేసి తెలిసినప్పుడు గోవుని వధించడం తప్పు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చేయచ్చు కదా. ఒక్క బిల్ పాస్ చేస్తే కనుక అందరు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మనం తిరుగుబాటు స్టార్ట్ చేయొచ్చు కదా. నాకు డౌట్ అనమాట. ఈ రోజున మీరు ఎంత కష్టపడి పట్టుకుంటున్నారు, ఆ లారీ డ్రైవర్ని ఎవరో కొడతా ఉంటారు, బట్ అసలేం కింగ్ పిన్ దొరకదు కదా మీకు. అది ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందో తెలియదు కదా. సో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నాకు డౌట్ అనమాట. సో దీన్ని నేషనల్ యానిమల్గా చేస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉండదు కదా, ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. నేషనల్ యానిమల్ ఎవడైనా తింటే కనుక వాడు చచ్చిపోయినట్టు. ఆ రోజు లాస్ట్ డేట్ వాడికి. నెమలను చంపిన క్రమంలో చాలా మంది ఇప్పుడు బొక్కలో వేస్తున్నారు, బయటికి రారు, లైఫ్లు పడతాయి వాళ్ళకి. అలాగే జింకను తిన్నా కానీ రారు. సో అది సంగతి. అలాగే ఇంకొక డౌట్ ఉంది, మీరే చెప్పాలి. బేసిక్గా ఆవులను ఎవరు పెంచుతారు, ఎక్కడ పెంచుతారు? మీకు తెలుసా, మన సౌత్ స్టేట్స్లో చాలా వరకు గేదెల్ని పెంచుకుంటాం మనం. గేదెల్ని ఎవరు తినరు, గేదెల్ని తినరు, చాలామంది తినరు. సో మనం గేదె పాలు వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆవుల్ని ఎక్కువగా ఎక్కడ పెంచుతారంటే నార్త్లో పెంచుతారు. నార్త్ బెల్ట్లోనే ఆవులు ఎక్కువ ఉంటాయి, సౌత్లో చాలా తక్కువ ఉంటాయి. అంటే ఉంటాయి. మనం అంతగా ఆవు పాలని ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయం, గేదె పాలనే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆవుల్ని నార్త్ స్టేట్లో పెంచుతున్నారు. ఈ నార్త్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ బీజేపీనే అధికారంలోకి ఉంది. మరి అలాంటప్పుడు నాకు ఇక్కడ ఇంకో డౌట్, కన్న తల్లిలాగా ఆవును పెంచుకొని వాటికి పాలు రావడం ఆగిపోయిన తర్వాత, పిల్లలు పుట్టడం ఆగిపోయిన తర్వాత, అవి ఒట్టిపోయినాయి అని చెప్పేసి తెలిసిన తర్వాత వాటిని ఎందుకు కట్టికోళ్ళకి అమ్మేస్తుంటారు? వాటిని ఎందుకు వాటి మాంసాన్ని అమ్ముకుంటారు ఎందుకు? అంటే అన్ని సంవత్సరాల పాటు ఒక ఆవు మీకు పాల రూపంలో, పశుపోషణ ఏ రకరకాల రూపంలో మీకు అందించినప్పటికీ కూడా ఇంకా అది ముసలిజీవి అయిపోయిన తర్వాత దాన్ని చంపి దాని మీద వచ్చేటటువంటి డబ్బును తీసుకోవాలన్న కుతూహలం ఎందుకు మీకు? మళ్ళీ చెప్తున్నా, ఆవుల్ని పెంచేది ముస్లింలు కాదు, అది అర్థం చేసుకోండి. 90% ఆవుల్ని ముస్లింలు పెంచరు. మీకు తెలుసో లేదో, ముస్లింలు 95% ఆవుల్ని పెంచరు. వాళ్ళు చేసే వ్యాపారాలు డిఫరెంట్.
నార్త్ నుంచే ఎక్కువగా గోవులు వస్తాయి అనమాట. ఆవుల్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటిని పట్టుకునేది కూడా తెలంగాణలోనే. మీకు తెలుసా, ఆవుల్ని కేరళలో ఎక్కువగా తింటారు, అలాగే తమిళనాడులో కూడా తింటారు, ఆంధ్రాలో చాలా తక్కువ, తెలంగాణలో కూడా తింటారు. కానీ ఏంటంటే ఆవుల్ని పెంచుతుంది ఎవరు, ఎందుకు అమ్ముకుంటున్నారు? వాటికి ఒక వయసు వచ్చిన తర్వాత అవి పాలు ఇవ్వవు, పిల్లల్ని కనవని తర్వాత వాటిని చంపేకునే విధంగా ఎవరికి అమ్ముతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. అవి ఏ స్టేట్స్ నుంచి వస్తున్నాయి కూడా ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆవు పెరిగి పెద్దదయ్యి పిల్లల్ని కానీ పాలు ఇచ్చేసిన తర్వాత అది చనిపోయే స్టేజ్కి వస్తే కనుక దాన్ని మాంసం కోసం అమ్ముకోకూడదు, అది ఆటోమేటిక్గా అక్కడే చనిపోయే విధంగా పెంచుకోవాలని చెప్పేసి ఒక రూల్ తీసుకురావాలి. అప్పుడు అమ్మకాలు జరగవు. ఎవడైతే అమ్ముతున్నాడో తప్పు వాడి చేతిలో కూడా ఉంది. ఈ తల్లిగా చూసినటువంటి ఆవుని, అంతకాలం పాలిచ్చి పెంచి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఆవుని దాని మాంసం అమ్మేసి డబ్బు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఉంది, చూసినారా? దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అలాగే రోడ్ల మీద ఆవులు కనిపిస్తూ ఉంటాయి. వాటి రక్షణ ఎవడైనా చూస్తాడా? మీకు తెలుసా, ప్రతిరోజు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఆవులు రోడ్ల మీద ఉండడం కారణంగా చనిపోతున్నారని. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చాలా వీడియోలు, యూట్యూబ్లో చాలా వీడియోలు చూసుంటారు. ఆవులు కొన్ని సందర్భాల్లో మనుషుల్ని అవి పొడుస్తూ ఉంటాయి అనమాట. మనుషుల మీద అవి అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు అటాక్ చేస్తాయి తెలుసా? ఆవు సాధుజీవి, అటాక్ చేయదన్నమాట. అది అటాక్ చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దాని కడుపు నిండా ఆహారం లేకపోవడం కారణం. తిండి లేకపోతే ఏదైనా అంతే. సో ఆవుకి సరైన ఆహారం లేకపోవడం కారణంగానే దాని యాంగిల్ లెవెల్స్ పెరిగిపోయి రోడ్ల మీద వచ్చేటప్పుడు వాటికి కొంచెం డిస్టర్బ్ అయినా సరే, ఒక హార్న్ కొట్టినా సరే అది ఆటోమేటిక్గా పడడానికి వస్తాయి. తప్పు ఆటలో లేదు, మనలో ఉంది. మళ్ళీ సాయంత్రం అయితే వాటి పాలను తీసుకోవడానికి తీసుకెళ్తారనమాట ఇళ్ళకి. అదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. మీరు చూడండి, హైదరాబాద్లో ఆ మార్కెట్ ప్లేస్, ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఆవులు విచ్చలవిడిగా ఉంటాయి. నడు రోడ్డు మీద పాపం గుంపులుగా తిరుగుతాయి. ఎప్పుడు చూసినా నీరసంగానే ఉంటాయి, ఎప్పుడు డొక్కలు ఎండిపోయే ఉంటాయి. కానీ వాటి సాయంత్రం వచ్చేప్పటికి వాటి పాలు మనం తీసుకోవాలన్నమాట. అదేమంటే మేము దేవుడికి వదిలేసామని చెప్పేసి కొత్తగా చెప్పి. సో ఇది కరెక్ట్ కాదు కదా. దయచేసి ఆవుల్ని నడు రోడ్ల మీద వదిలిపెట్టకండి. అలాగే చివరిగా గోవధ పాపం, ఆ పాపం చుట్టుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, అమ్మినోడికి కూడా పాపం చుట్టుకుంటుంది, కొన్నోడికి పాపం చుట్టుకుంటుంది, కోసినోడికి పాపం చుట్టుకుంటుంది, తిన్నోడికి పాపం చుట్టుకుంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు, కోడికి లేని బాధ, మేకకి లేని బాధ గోవుకి ఎందుకు వచ్చిందంటే, సో కొన్ని కోట్ల మంది జనం ఆరాధిస్తున్నటువంటి దైవం కదా. సో ఒక దైవాన్ని తినడం తప్పు కదా. కాబట్టి అమ్మినోడికి, కొన్నోడికి, పెంచినోడికి, చివరాఖరికి దాన్ని తిన్నోడికి అందరికీ పాపం కొడుతుంది అనమాట. మిగిలిన జంతువులు తిడితే కొట్టదంటే అది కూడా కొట్టొచ్చేమో, కానీ దేవతలా పూజిస్తున్నారు కాబట్టి తప్పనిసరి కొట్టింది. సో ఫైనల్గా ఏంటంటే, ఎక్కువ ఇవి బీజేపీ పాలిత స్టేట్స్ నుంచే వస్తా ఉన్నాయి. మీ అందరికి తెలుసు, నేను మోడీ గారి సింపథైజర్గానే. ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను, స్ట్రాంగ్ లాస్ని తీసుకురావలేమో, వాటిని ప్రవేశపెట్టాలేమో. అంటే ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక ఇట్లాగే అవుతుంది. వీటిని కోస్తారు, తింటారు. మీరు ఎన్ని పట్టుకుంటారు, ఎన్ని అక్రమ మార్గాలు వెళ్తాయి మీకేం తెలుసు. ఒకవేళ మీరు పట్టుకున్న వాటిని ఎలా చూడగలుగుతున్నారు, వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది, అదంతా మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దాన్ని ఒక నేషనల్ యానిమల్గా ప్రకటించింది. గోవును చంపినా, గోవును అమ్మినా, గోవును తిన్నా, ఏది జరిగినా సరే, అమ్మడం అంటే కోయడానికి అమ్మడం అనమాట. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి పాల కోసం అమ్ముకోవడం కాదు, అది వేరే సబ్జెక్టు. పాల కోసం మేము పెంచలేక వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, అది తప్పు కాదు. ఎప్పుడైతే కొయ్యడానికి కోసం అని చెప్పేసి అమ్మడం. అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీస్ వాళ్ళకి కూడా చెప్పాలి. ఇది గవర్నమెంట్కి తెలుసు దీంట్లో ఏమి వెళ్తాయి అనేది, తెలియకుండా ఉండదు. పలానా దాంట్లో పలానా వస్తువు వెళ్తుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వెయిట్ ఉంటుంది, చూసినారా? దాన్ని వేయింగ్ బ్రిడ్జ్ అంటారు, వేయింగ్ బ్రిడ్జ్. సో ఈ వేయింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో ఏముందో కూడా వాళ్ళు చూపించాలి, చెప్పాలి. సో పలానా గోవులోని అని చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోద్ది వేయింగ్ బ్రిడ్జ్ వాళ్ళకి. అలాగే మనం ఎప్పుడైతే ఈ టోల్ గేట్లు దాడుతూ ఉన్నామో వెయిట్ అక్కడ కూడా మెజర్ చేస్తూ ఉంటుంది అనమాట, టోల్ గేట్ దగ్గర కూడా కొన్ని చోట్ల. సో అక్కడ కూడా మనకు తెలిసిపోతే దీంట్లో ఏముందని, అది పలానా ఆవులని అంటే వాళ్ళు అక్కడే ఆపేయగలుగుతారు. సో చట్టాలు మనం ఏం చేయగలం, సత్తా మన దగ్గరే ఉంది. ఆ ఆవుల్ని మనం కాపాడగలుగుతాం, మనం దేవుళ్ళుగా చూడగలుగుతాం. కానీ ఎందుకు చూడలేకపోతాం నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఆవుని కాపాడండి, గోవధ చేయకండి. సో అంత పెద్ద జంతువుని చంపడం కూడా భావ్యం కాదు. కాబట్టి ఎవరైతే రోజు ఈ గోవుల్ని పట్టుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి. బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం 2-3 స్థానాలు ఉందన్నమాట. సో అంతగానే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్ అన్నివి కూడా, మీరు ఇస్లాం కంట్రీసే కాదు, వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు, ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చైనా దగ్గర నుంచి మొదలు పెడితే, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా, పెద్ద పెద్ద కంట్రీస్ చెప్తా, రష్యా కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి హిందువులే ఈ గోమాంసాన్ని తినరు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఈ గోమాంసం ఏంటి, అన్ని రకాల మాంసాలు తినేస్తుంటారు అనమాట. వాళ్ళకి ఇది దేవత కాదు అనే లెక్కలు అయితే ఉండవు అనమాట. ప్రతిదాన్ని వాళ్ళకి నచ్చింది తినేస్తారు. సో మొత్తానికి దీని విషయంలో గవర్నమెంట్ సహృద్భావంతో ఒక రూల్ తీసుకొచ్చి
ఒక బిల్లు లాంటిది, చిన్న బిల్లే కదా, ఒక బిల్లు ప్రవేశపెట్టి ఎవరు అపోజ్ చేయరు. ఈ యానిమల్ని మీరు అబ్యూస్ చేయడానికి లేదు, అంటే దీన్ని కోయడానికి లేదు, దీన్ని వధించడానికి లేదని చెప్పేసి ఒక రూల్తో తీసుకొస్తే కనుక మనస్ఫూర్తిగా హ్యాపీ. ఆ రోజు ఎవడైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే మధ్యలో కొట్టేయాలి, మూతి పగల కొట్టేయాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు మూతిని పగల కొట్టేయాలి డ్రైవర్లు మాత్రమే. అమ్మినోడిది పగల కొట్టట్లేదు, కొన్నోడిది పగల కొట్టట్లేదు, వాళ్ళిద్దరు మీకు దొరకరు కాబట్టి డ్రైవర్ని కొట్టినంత మాత్రం ఏం ఉపయోగం? సో ఒకసారి కొంచెం ఆలోచన చేస్తారని, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. దయచేసి గోవుల్ని గౌరవిద్దాం. కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవం కాబట్టి మనం ఆ రెస్పెక్ట్ అయితే చేద్దామని చెప్పేసి నేను అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను.